ఆర్ఎంపీ పీఎంపీలో అందిస్తున్న చికిత్సలపై రాష్ట్రంలో వివాదం నడుస్తోంది. ప్రాథమిక వైద్యం వదిలేసి డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఐఎంఏ. వాళ్లకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని సూచిస్తున్నారు. అయితే ప్రాథమిక వైద్యం అందించే అన్ని అర్హతలు తమకు ఉన్నాయని, శిక్షణ ఇచ్చి చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీల మధ్య వివాదం కొనసాగుతోంది. గ్రామీణ వైద్యుల పేరుతో పీఎంపీ, ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం చేస్తుంటారు. వైద్య విద్య చదివిన డాక్టర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఏళ్లుగా గ్రామాలు, టౌన్లలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు దూరంగా ఉండే గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు వస్తే ప్రజలు వీరి దగ్గరికే వెళ్తారు. ఏళ్లుగా తమను ప్రభుత్వం వైద్యులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటెండ్ అయ్యారు. పీఎంపీ, ఆర్ఎంపీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. ఏ డిపార్ట్మెంట్కు ఎక్కడ పోతే న్యాయం జరుగుతుందని వాళ్ళకు చైతన్యం చేసుకుంటూ మేము జీవనాధారం పోషించుకుంటున్నాం. కాబట్టి మేము ఎప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లను గురువులుగానే భావిస్తాం. కానీ వారు ఈ మధ్యకాలంలో మా మీద ఒక దోషులుగా, నకిలీ డాక్టర్లుగా మరియు ఇష్టానుసారంగా వారికి ఏ భాషలైతే ఆ భాషల, లిపిలేని భాషలాగా వాళ్ళు మమ్మలను మాట్లాడడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇటీవల కొంతమంది ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు టాబ్లెట్లు, సూది మందులు, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్ అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన మోతాదుతో ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మోతాదుకు మించి డోసు ఇవ్వడం పలువురు రోగుల ప్రాణం మీదకు తెస్తోంది. దీంతో గ్రామీణ వైద్యుల ట్రీట్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎలాంటి అర్హత లేకుండా శస్త్రచికిత్సల వంటి పూర్తిస్థాయి వైద్యం చేయడంపై ఐఎంఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక వైద్యం అందిస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ అర్హతకు మించి అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేయడం సరికాదని అంటున్నారు. ప్రజల ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు. చాలామంది కూడా డిగ్రీస్ ఉన్నాయి కూడా అంతమంది కూడా తెలియదు. మీకు ఇంకో విషయం సింపుల్గా చెప్పారండి. ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చేసేవాళ్ళు లాయర్స్, ఇంజనీర్స్ వస్తారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ ప్రొఫెషన్లో ఇది జరుగుతుంది. మేము ఇంత కష్టపడి క్వాలిఫై అయ్యి 10 సంవత్సరాలు చదువుకొని బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళతో కూడాను కంపీట్ చేసే స్టేటస్కి వచ్చింది. కొన్ని చోట్లయితే మీకు తెలుసో తెలియదో వీళ్ళంతా కూడాను నిధి నిర్దేశం కూడా చూపిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేటట్టుగా జరగాలనే విధానం కూడా అవుతుంది. ఇవన్నీ కూడా మరి సరైన పద్ధతులు కావండి. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇవ్వాలనే ఆలోచన వద్దని సూచిస్తుంది ఐఎంఏ. ఏటా 1000 మంది వైద్య విద్య పూర్తి చేసుకుని బయటకు వస్తున్నా వారి సేవలను వినియోగించుకోవాలని చెబుతుంది. అవగాహన లేని చికిత్సతో రోగులకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయని అంటున్నారు. ప్రాథమిక వైద్యం కాకుండా శక్తికి మించిన కేసులు తీసుకుంటూ గ్రామీణ వైద్యులు గర్భ విచ్ఛిత్తి, ప్రసవాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైద్యరంగ నిపుణులు. అక్కడ ఇక్కడ పనిచేసి కొన్ని పేర్లు, మందుల పేర్లు, కొన్ని జబ్బుల పేర్లు తెలుసుకొని వైద్యునిగా వీళ్ళు ఒక యాక్షన్ చేసే ఆర్టిస్టులు. వీళ్ళు కేవలం ఒక ఆర్టిస్టులు మాత్రమే, అసలైన వైద్యులు కాదు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. వీరి వలన ప్రజలకి ఎంత నష్టం జరిగింది అనేది కొన్ని దశాబ్దాల నుంచి అనేక సందర్భాల్లో మీడియాలో అందరూ చూసిన విషయం, చూసింది వాస్తవం. వీళ్ళ వలన ఎన్ని ప్రాణాలు పోయినాయి, వీళ్ళ వలన ఎంత ధన, మాన, ప్రాణాలు నష్టం జరిగినాయి. ఆడపిల్లల శాతం తగ్గడానికి కారణమే వీళ్ళు ప్రధానంగా అనేక విధాలుగా వీళ్ళ నష్టం జరిగింది. ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యుల సమస్యలు పరిష్కరించాలంటున్నారు పబ్లిక్. పట్టణ ప్రాంతాలతో పాటు రూరల్ ఏరియాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలంటున్నారు.